ఓకే. అంటే అక్క ఇంట్లో కుకింగ్ అవి ఇవి పనులు చేస్తా ఉంటా. యాక్చువల్లీ తను ఇప్పుడు అలా తను ఇండిపెండెంట్గా ఉండడం వల్లనే నేను ఇప్పుడు లైక్ ఇలాగా షోస్ అని ఇట్లా షూటింగ్ అని అలా వెళ్ళగలుగుతున్నాను నేను. ఓకే. తను ఇంట్లో ఒక్కరితే ఇండిపెండెంట్ కావాలి, తన వంట తను చేసుకుని, తన చదువు తను చదువుకుని, తను చూసుకుంటే మమ్మీ డాడీతో టైం కూడా తను సాక్రిఫైస్ చేసి నాకు మమ్మీ డాడీ నాతో పాటు తిరుగుతారు, లైక్ నాతో వస్తూ ఉంటారు మొత్తం. సో తను మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. అది అప్పుడు కొంచెం గిల్టీగా ఉంటుంది నాకు, అయ్యో నా వాళ్ళ అక్క టైం స్పెండ్ చేయట్లేదు మమ్మీ డాడీతో అట్లా అది. సో అప్పుడు తను అట్లా సాక్రిఫైస్ చేయడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఏ షోకి వెళ్ళినా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా ఏమున్నా ఇంకా మమ్మీ మొత్తం. మమ్మీ డాడీ కూడా వస్తూ ఉంటారా? డాడీ కూడా. సో అంటే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారా ఎప్పుడన్నా, ఎక్కడన్నా ఇబ్బంది పడిన సన్నివేశాలు ఏమన్నా? ఇబ్బంది అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ కష్టం మీద, అంటే ఇప్పుడు ఈవెంట్స్ చాలా కష్టం, అంటే చాలా జనాలు ఉంటారు అక్కడి వరకు వెళ్ళాలంటే. సో అట్లా నీ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని? నా వల్ల ఓకే, నా వల్ల ఇన్ ద సెన్స్ ఇబ్బంది అంటే ఇంట్లో టైం సరిగా స్పెండ్ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. సో ఒకళ్ళు కనెక్టివిటీ లాస్ట్ అయిపోతుంది. కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక దగ్గర ఉండం,